రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామముని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. మీరు ఆత్మీయంగా బలంగా ఉండాలని, మీరు దేవునిలో స్థిరముగా ఉండాలని, మంచి ఆత్మీయత కలిగి ఉండాలనే మా ప్రయాస. ఆ ప్రయాసతో కూడినదే ఈ టీవీ పరిచర్య. ఈ వాక్యం మీరు ప్రతిరోజు ఈ వాక్యాలు వినండి. ప్రతిరోజు మీరు ఆత్మీయంగా బలపడండి. మీకు విషయం తెలుసా? ఒకవేళ మీరు కొత్తగా ఏ రోజే ఈ టీవీ ప్రోగ్రాంలో మీరు వాక్యం వింటున్నట్లయితే ప్రతిరోజు ఇదే సమయానికి మన వాక్యం ప్రసారం అవుతుంది. రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు చూడండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు ఈరోజు శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని మనకు అందించబోతున్నాడు. ఆ వాక్యం మనం నేర్చుకుందామా? వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలందరూ నాయన నీ వాక్యం వినడానికి టీవీ ముందు వచ్చి కూర్చుని ఉన్నారు. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు. నువ్వు మాట్లాడే దేవుడు, మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ నామాన్ని ఘనపరుచుకోమని ఈరోజు ఈ దీన సేవకుడి ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామముని ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనం నుండి. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పన్నికత్తెను ఒకరిని పంపించి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచూండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీలలో పిల్లలలో నొక్కడనెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, నీ జీవితం లేకపోతే నీ బిడల జీవితం చేజారిపోబోతుందా? నీ జీవితం కానీ నీ బిడల జీవితం కానీ చేజారిపోతుందా? అలా చేజారిపోతున్న పరిస్థితుల్లో మీరున్నట్లయితే ఈ వాక్యం వినండి. తల్లి అయిన మోషే తల్లి తన కుమారుడి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి తల్లి తమ బిడ్డల పట్ల అలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న జాగ్రత్తలు తీసుకొని ప్రభువుకు అప్పగించింది. దేవా, ఈ బిడ్డ నువ్వే ఇచ్చావు, ఇచ్చిన నువ్వేనాయనా, ఈ బిడ్డను కాపాడుకోనైనా, కాపాడుకోవలసిన బాధ్యత నీదేనాయనా అని తల్లి దేవునికి అప్పచెప్పింది. దేవునికి అప్పచెప్పి ఆ బిడ్డను జమ్ము పెట్టెలు తీసుకొని కీలు పూసి ఆ పెట్టెలో మోషేను పరుండబెట్టి ఆ ఏటి ఒడ్డున ఉంచింది. తన మోషేకి ఏం జరగబోతుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో కుమార్తె అయిన మోషే అక్కైన మిరియామును ఉంచి, దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి మోషేకు ఏ హాని జరగకుండా దేవుడే కాపాడుకోగలిగాడు. నీళ్ళల్లో వదిలిపెట్టింది తల్లి. ఏం జరగబోతుందో తల్లికి తెలీదు, ఏం జరగబోతుందో అక్కైన మిరియాముకు తెలీదు, ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. అమ్మా, అయ్యా, తల్లి తండ్రి విను. నా జీవితం ఏమైపోబోతుందో అని భయపడాల్సిన అవసరంలా. నా భర్త జీవితం ఏమైపోబోతుందో అని మీరు భయపడాల్సిన అవసరం. నా భార్య జీవితం ఏమైపోబోతుందో అని మీరు బాధపడాల్సిన అవసరం. మా బిడ్డల జీవితం ఏమైపోబోతుందో అని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డల పట్ల దిగులు చెందుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు పట్ల దిగులు చెందుతున్నారు. అలా మీరు దిగులు చెందుతున్నారు కాబట్టి ఈరోజు దీన సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి ఈ వాక్యం. దిగులు చెందుతున్న తల్లి తండ్రి, నీ బిడ్డల జీవితం చేజారిపోబోతుందా అని భయపడుతున్నావా? బిడ్డలు ప్రయోజకులు అవుతారంటారా అనేటటువంటి ప్రశ్న మీలో ఉందా? మా బిడ్డలు దేవుని చేతిలో వాడబడతారా అనేటటువంటి ప్రశ్న మీకుందా? అయితే వాటన్నిటికీ దేవుడు ఈరోజు సమాధానం చెప్పబోతున్నాడు.
ఏ తల్లిదండ్రులైతే వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల దిగులు చెందుతున్నారో వారితో దేవుడు అంటున్నాడు, దిగులు చెందకండి. మీ కుమారుడు ఏమవుతాడో, భవిష్యత్తులో ఏమవుతాడో, ఏం సాధిస్తాడో, మంచి జీవితం జీవిస్తాడా, ప్రయోజకుడు అవుతాడా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో సెటిల్ అవుతాడా, వివాహం అవుతుందా అని ఇలా దిగులు చెందుతున్నట్లయితే మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీకు తెలియదు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మీకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న నా దేవునికి సమస్తము తెలుసండి. మోషే తల్లి ఒక అద్భుతమైన పని చేసిందండి. భవిష్యత్తు గురించి నాకు తెలియదు, ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ నేను సేవిస్తున్న నా దేవుడికి భవిష్యత్తు గురించి సమస్తము తెలుసు. నా చేతుల్లో ఈ బిడ్డ జారిపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ నా ప్రభు చేతిలోకి పెడితే నా బిడ్డను నా చేతిలో నుంచి నా దేవుడు జారనివ్వడు అనే నమ్మకం యోకెబేతు కలిగి ఉందండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆత్మీయత కలిగి ఉంటే ఎంత బాగుంటుందండి. నేను నా బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ భవిష్యత్తు దేవుడే చూసుకుంటాడు. నేను నా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాను, నా కుమార్తె భవిష్యత్తును దేవుడే చూసుకుంటాడు. నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబాన్ని భవిష్యత్తు దేవుడే చూసుకుంటాడు. నేను నా సేవ కోసం ప్రార్థన చేస్తున్నాను, నా సేవ భవిష్యత్తు దేవుడే చూసుకుంటాడు అనే నమ్మకము, అనే ఆత్మీయత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఈరోజు భవిష్యత్తుల గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, భవిష్యత్తుల గురించి వారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, భవిష్యత్తుల గురించి వారే అనుకొని ఇలా జరగబోతుందేమో అని అనుకొని వారి ఆలోచనలో వారి జ్ఞానం మీద ఆధారపడిపోతున్నారు. తర్వాత దిగులు చెందుతున్నారు, బాధపడుతున్నారు, భయపడిపోతున్నారు. భవిష్యత్తు ఏ మనిషికి తెలియదండి, కానీ భవిష్యత్తు తెలిసిన వ్యక్తి ఒకరున్నారు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోషే తల్లి తన కుమారుడు చేజారిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని చేతుల్లోనే పెట్టిందండి. అలాగా ఒకవేళ మీ బిడ్డలు చేజారిపోతున్నారా, నీ కుమారుడు మాట వినట్లేదా, మీ కుమార్తె మాట వినట్లేదా? ఈ రోజులలో యవనస్తులు చాలామంది తల్లిదండ్రుల చేతుల్లో నుండి జారిపోయారండి. ఇప్పుడు చేజారిపోయే పరిస్థితి వచ్చేసిందండి. ఈ రోజుల్లో ఉన్న ఈ ఫేస్బుక్, ఈ రోజుల్లో ఉన్న ఈ ఇన్స్టాగ్రామ్, ఈ రోజుల్లో ఉన్న యూట్యూబ్లు, ఈ రోజుల్లో ఉన్న రకరకాలైన సోషల్ మీడియాలు, ఎవరికీ తెలియని యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ రోజుల్లో యవనస్తులు ఉన్నారండి. ప్రతి యవనస్తుడు అనుకుంటున్నారు, ప్రతి యవనస్తురాలు అనుకుంటున్నారు, నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసిన యాప్ నా తల్లికి నా తండ్రికి తెలియదు అనుకుంటున్నారు. కానీ నా దేవునికి తెలుసమ్మా, దేవునికి తెలుసయ్యా, నువ్వు జారిపోబోతున్నావు అని నీ తల్లికి నీ తండ్రికి తెలిసినప్పుడు వారు బాధపడుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది పిల్లలు జారిపోతున్నారు. స్కూల్లో చదువుతున్నప్పుడే వారి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయండి. స్కూల్కి వెళ్తున్నారు, తిరిగి ఎలా వస్తున్నారు, ఏ ఆలోచనలతో వస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనికి వస్తున్నారు పిల్లలు తిరిగి ఇంటికి. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. సైతాను తమ బిడ్డలను, తల్లిదండ్రుల బిడ్డలను సైతాను వాడు చేతిలోనికి తీసుకోవాలని వాడు కంకణం కట్టుకుంటున్నాడు. మరి ఆత్మీయత కలిగిన ప్రతి కుటుంబము వారి బిడ్డల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండి జారిపోబోతున్న తమ బిడ్డలను దేవుని చేతిలోనికి పెట్టాలండి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. మోషే తల్లి అని యోకెబేతు ఒకటి నిర్ణయం తీసుకుంది, ప్రభా, నా కుమారుడు నేను నా చేతుల్లో నదిలో పడడం కంటే నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని, నువ్వు ఇచ్చిన గొప్ప ఆత్మీయతను కలిగి ఈ జమ్ము పెట్టెలో పెట్టి ప్రార్థన చేసి నీ చేతిలో పెడుతున్నాను నాయన, మరలా నువ్వు నా చేతిలోనికి తీసుకొస్తావు అనే నమ్మకం నేను కలిగి ఉన్నాను నాయన అని బహుశా యోకెబేతు ఈ విధంగా ప్రార్థన చేసి ఉండవచ్చు. కాబట్టి దేవుడు పరిస్థితుల ద్వారా ఎలా మారుస్తూ ఉంటున్నాడో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. జారిపోయిన ఆ పరిస్థితిని దేవుడు మరలా మోషేను
తన తల్లి చేతిలోనికి ఎలా పెట్టాడో తెలుసా అండి? ఇదంతా కూడా మీకు వివరించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సైతాన్ అనుకున్నాడు తల్లిని బిడ్డను వేరు చేయాలని. సైతాన్ ఉద్దేశించాడు మోషే కుటుంబానికి వేరు చేయాలని. సైతాన్ అనుకున్నాడు మోషే తల్లిని సంపూర్ణంగా వేరు చేయాలని. కానీ సైతాను కన్నా కోట్ల రెట్లు తెలివిగలవాడు నా దేవుడు. వేరు చెయ్యాలని, విడగొట్టాలని, వేరు చెయ్యాలని సైతాన్ అనుకుంటే మరలా అదే బిడ్డను అద్భుతంగా తల్లి ఒడిలో చేర్చాలని నా దేవుడు అనుకున్నాడండి. ఇది నా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఈరోజు మీ బిడ్డలు చేజారిపోతున్నారా? మీ కుటుంబం చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందా? కుటుంబం విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందా? ఇద్దరు దంపతులు మీరు డైవర్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందా? మీ తల్లిదండ్రులు మీరు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతుందా? ఇదంతా కూడా సైతాను పన్నాగ. కుటుంబాన్ని విడగొట్టేది సైతాను, అదే కుటుంబాన్ని కలిపేది నా దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాన్ని విడగొట్టి ఆనందించేవాడు సైతాను, అదే కుటుంబాన్ని కలిపి సంతోషపడేవాడు నా దేవుడు అండి. విడగొట్టాలనుకున్నాడు మోషే తల్లిని, కానీ నా దేవుడు ఎలా కలపబోతున్నాడో చెప్తాను వినండి. ఏటి ఒడ్డున తల్లి పెట్టింది. అదే సమయానికి ఫరో కుమార్తె రావడం, అదే సమయంలో ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెను చూడడం, ఆ పెట్టెలో ఉన్న పెట్టెను నా యొద్దకు తీసుకొని రమ్మని ఫరో కుమార్తెనే చెప్పడం. ఆ పెట్టెను ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ మోషేకు ఏం సంభవించబోతుందో దగ్గరుండి చూసుకోవాలని తల్లి అయిన యొకెబెతు మిరియామును ఆ పరిస్థితుల్లో పెట్టడం. ఇప్పుడు ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరవగానే ఏం జరిగిందో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రెండవ అధ్యాయము 6వ వచనం. ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పెట్టెను తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచూ ఉండగా చూచి వాని యందు కనికరపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఫరో కుమార్తె పెట్టెను తెరవగానే బాలుడైన మోషే బహు సుందరముగా, బహు అందముగా, క్యూట్గా ఫరో కుమార్తెకి కనబడ్డాడంటండి. మీరు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడండి. బహు సుందరుడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అనగా ఆ చిన్న పిల్లవాడిని మోషేను ఫరో కుమార్తె మొట్టమొదటిసారి చూడగానే దేవుడు అంటండి మోషే కుమార్తె హృదయంలో కనికరాన్ని పెట్టాడంటండి, దయను పెట్టాడంటండి. చూడగానే దయ కలిగిందంటండి, చూడగానే కనికరం పుట్టిందంటండి ఫరో కుమార్తెకు. చూడండి, నా దేవుడు ఒక హృదయంలో కనికరాన్ని, ఒక హృదయంలో దయను పుట్టించగలిగిన వాడు నా దేవుడు అని. ఒక హృదయంలో దయా కనికరాన్ని పుట్టించేటటువంటి అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన తత్వాన్ని నా దేవుడు కలిగి ఉన్నాడండి. ఈరోజు మీరు ఒక స్థానంలో ఆశీర్వాదకరముగా జీవించారు అని అంటే మీ పట్ల ఎవరికో దేవుడు దయ పుట్టించి, కనికరాన్ని పుట్టించి, దేవుడు మీకు ఆ ఉద్యోగాన్ని, దేవుడు మీకు ఆ వ్యాపారాన్ని, దేవుడు మీకు ఆ పనితత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మీరు ఈరోజు సంతోషంగా ఆశీర్వాదకరమైన జీవితం మీరు జీవిస్తున్నారు. మన పట్ల మన పైనున్న అధికారులకు దయను, కనికరాన్ని పుట్టించగలిగేటటువంటి వాడు మన దేవుడు. ఈరోజు చాలామంది వారు చేస్తున్న పనిలో జీతం పెంచాలి అని ఆశిస్తున్నారు. వారు చేస్తున్న పనిలో మా యజమానుడు, మా సార్ గారు, మా మేడం గారు జీతం పెంచితే బాగుండు అని చాలా ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగడం మంచిదే. ఆశ తగ్గట్టు ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి హృదయంలో నా పట్ల కనికరాన్ని పుట్టించును ఆయన, వారి హృదయంలో నా పట్ల దయను పుట్టించును ఆయన. అలా మీరు కనికరాన్ని పుట్టిస్తే, అలా మీరు దయను పుట్టిస్తే వారు నా జీతం పెంచుతారు నాయన అని ఈ విధంగా ప్రార్థన చేయండి. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, త్వరలో మీకు ప్రమోషన్ రాబోతుంది, త్వరలో మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వబోతుంది, త్వరలో మీ జీతం రెట్టింపు అవ్వబోతుంది, త్వరలో మీ వ్యాపారం అభివృద్ధి చెందబోతుంది. ఈ ప్రార్థన చేయండి. ఎందుకంటే మన దేవుడు మన పైనున్న అధికారుల పట్ల
కనికరాన్ని పుట్టించగలిగిన వాడు, దయను పుట్టించగలిగిన వాడు. మీరు ఎస్తేరు జీవితాన్ని కూడా మీరు పరిశీలన చేస్తే ఎస్తేరుకి ఏముందండి? ఎస్తేరుకు ఏమీ లేదండి, ఏమీ లేదండి. ఎస్తేరు రాజుకు రాణి కావాల్సి వచ్చినప్పుడు, ఊరంతా రాజ్యమంతా చాటింపు వేసినప్పుడు అందరూ కన్యకులు వెళ్తున్నారంటండి. అలా వెళ్ళినప్పుడు అందరూ అంటండి బహుధనము గలవారంట, బహు బంగారం గలవారంట, బహు సౌందర్యం గలవారంట, అన్నీ ఉన్నవారంట. కానీ ఎస్తేరుకు ఏమీ లేదండి. కనీసం వేసుకోవడానికి చిన్న బంగారం వస్తువు కూడా లేదండి. అయినా బాధపడిందా ఎస్తేరు? బాధపడలా. అది కాదు నాకు అలంకారం, దేవుడే నాకు అలంకారం అని ఎస్తేరు గ్రహించిందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామందికి అండి బంగారం పట్ల ఎంతో ఆసక్తి, మక్కువ కలిగి ఉన్నారు. అది కావాలని తమ యజమానులు లేకపోతే తమ భర్తలను అడిగే ప్రయత్నం చేస్తున్నారు, వేధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని అడగలేకపోతున్నారండి. ఇది విచారకరం. బంగారం కాదు నీకు అలంకరణ, దేవుడే నీకు అలంకరణ. ఇది గ్రహించండి. ఎలాగ చెప్తున్నానో ఇది విషయాన్ని అంతా ఆలోచన చేయండి. ఎస్తేరుకు ఏమీ లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. తన వంతు వచ్చింది. రాజుగారంట అందరు కన్యకలను చూస్తున్నారండి. ఎవ్వరి పట్ల ఇష్టత కలగట్లేదంట. ఇంకెవరైనా ఉన్నారా, అయిపోయారా అని రాజుగారు విన్నప్పుడు, అయ్యా ఇంకొక్కరున్నారు నాయన, ఆమెకి ఏ బంగారం ఏమీ లేదు నాయన. సరే అందరిని చూసాం కదా, ఇంకో ఆమె కూడా పంపించండి అన్నప్పుడు ఎస్తేరు రాజు ఎదుట రాగానే దేవుడు అంటండి ఎస్తేరు పట్ల రాజుకు దేవుడు దయ పుట్టించాడంటండి, కనికరాన్ని పుట్టించాడంటండి. ఎస్తేరును ఒక్కసారి చూడగానే ఆ రాజు అంటండి, నువ్వే ఈ రాజ్యానికి రాణి, నువ్వే నా భార్య అని చెప్పేసి రాజు అంటండి ఎస్తేరును స్వీకరించి కొన్ని దేశాలకే ఈమె మహారాణి అయిందండి ఎస్తేరు. దేవునికి స్తోత్రం. ఎస్తేరును రాణి చేసింది ఎస్తేరుకున్న బంగారమా? ఎస్తేరును రాణి చేసింది ఎస్తేరుకున్న అందమా? ఎస్తేరును రాణి చేసింది ఎస్తేరుకున్న బ్యాక్గ్రౌండ్ లేదండి. అనాథ పిల్ల. ఒక అనాథ పిల్ల రాణి ఎలా అవ్వగలిగింది? కారణం ఏంటో తెలుసా అండి? ఇది దేవుని దయ, దేవుని కనికరం. దేవుడు రాజు హృదయంలో కనికరాన్ని, దయను ఎస్తేరు పట్ల పెట్టాడు కాబట్టే ఎస్తేరు రాణయ్యింది. ఇది గ్రహించండి. మన పట్ల దేవుడు, మన పైనున్న యజమానులకు దేవుడు దయను, కనికరాన్ని పుట్టించేటట్లుగా మన ప్రార్థనా జీవితం, మన వ్యక్తిత్వ జీవితం, మన ఆత్మీయ జీవితం కలిగి మనం ఉంటే మన దేవుడు మన పైనున్న యజమానుల పట్ల, మన పైనున్న అధికారి పట్ల దేవుడు కనికరాన్ని, దయను పుట్టించి మనకు మేలు చేస్తాడు. ఆనాడు ఫరో కుమార్తె స్నానానికి వచ్చి ఆ పెట్టెను చూచి తెప్పించుకొని ఆ పెట్టెను తెరిచినప్పుడు బైబిల్ మాట ఉంది. ఒకసారి మరలా చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను. ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరపడెను. ఈ కనికరపడెను, కనికరము ఎవరి దగ్గర నుండి వస్తుందో తెలుసండి? దేవుడి దగ్గర నుండి వచ్చేది. కఠినత్వము ఎవరి దగ్గర నుండి వచ్చేదో తెలుసా అండి? సైతాన్ దగ్గర నుండి వచ్చేది. కనికరమేమో దేవుడి దగ్గర నుంచి వస్తుందని. ఎందుకంటే మన దేవుడు కనికర సంపన్నుడు. ఈరోజు ఎవరు నిన్ను కనికరించట్లేదని, ఎవరు నీ పట్ల దయ చూపించట్లేదని, ఎవరు నిన్ను ప్రేమించట్లేదని, ఎవరు నిన్ను ఆదరించట్లేదని, ఎవరు నిన్ను హక్కున చేర్చుకోవట్లేదని, ఎవరు నీకు సహాయపడట్లేదని బాధపడుతున్నావా? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవుడున్నాడు, ఆయన కనికర సంపన్నుడు. ఆయన నీ పట్ల కనికరం పుట్టిస్తాడు, ఆయన నీకు దయ చూపిస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నీ స్థితిలో నుండి నిన్ను ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్ళడానికి దేవుడు ఎవరో ఒకరి పట్ల, నీ పట్ల దయ చూపించి వారి ద్వారా నీకు సహాయాన్ని పంపించి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. త్వరలోనే, ఈ సంవత్సరంలోనే మీ పట్ల దేవుడు మరొకరికి దయ పుట్టించి, మరొకరికి కనికరాన్ని పుట్టించి, వారే వచ్చి మీకు సహాయపడి
మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నారు. కాబట్టి దేవుణ్ణి నమ్మి విశ్వసించవలసిందిగా కోరుతున్నాను. ఫరో కుమార్తె మోషేను చూసినప్పుడు ఏంటండి, ఆమెకు కనికరాన్ని పుట్టిందంటండి. మోషే చిన్న పిల్లోడుగా సుందరుడై ఉండి ఏడుస్తున్నప్పుడు కనికరపడిందంటండి. మోషే పట్ల దయ కలిగి ఉందంటండి. చరిత్ర సెలవిస్తుంది, మోషేను, ఆ వయసులో ఉన్న మోషే చాలా అందంగా ఉన్నాడంటండి. బహు హ్యాండ్సమ్గా ఉన్నాడంటండి. అంత మాత్రమే కాకుండా మోషే బహు ఆకర్షణం గలవాడంటండి. అంటే ఎవరైనా మోషేను చూస్తే వెంటనే ఎత్తుకొని ముద్దాడాలి అనేటటువంటి ఇష్టత ప్రతి ఒక్కరు కలిగి ఉంటుందంటండి. అంత ఆకర్షణ గలవాడు మోషే, అంత సుందరుడు మోషే, అంత గొప్ప దేవుని ప్రణాళికలో ఉన్నవాడు ఈ మోషే. ఆ మోషేను చూసినప్పుడు అతడు హెబ్రీయుల్లో పుట్టిన బిడ్డ అని గ్రహించిందండి ఫరో కుమార్తె. ఇప్పుడు తన తల్లి ఏమో, మోషే తల్లి ఏమో, నా బిడ్డ చేజారిపోబోతున్నాడు అనేటటువంటి పరిస్థితుల్లో దేవునికి అప్పగిస్తే, దేవుడు తన ప్రణాళికలో చేజారిపోయిన మోషేను ఎవరి దగ్గర తీసుకొచ్చాడో తెలుసండి? ఫరో కుమార్తె దగ్గర తీసుకొని వచ్చాడు. ఫరో కుమార్తె మోషేను చూసినప్పుడు కనికరం పుట్టింది, దయ పుట్టింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చూస్తే హెబ్రీయుల్లో బిడ్డ, కానీ చాలా సుందరంగా ఉన్నాడు, కనికరం ఉంది, దయ పుట్టింది. ఏం చేయాలని ఆలోచిస్తున్న ఆలోచనలోనే టక్కున ఒక ఆవిడ వచ్చిందండి. ఎవరు పంపించారో తెలుసా? దేవుడే పంపించాడు. ఎవరు ఆవిడ? మిరియాం వచ్చేసింది, ఏమీ తెలియనట్టుగా. అసలు తనకు, ఆ బిడ్డకు, ఆ చంటి పిల్లోడికి తనకు ఏమీ సంబంధం లేనట్టుగా పరిగెత్తుకుని వచ్చి, అమ్మగారు ఏంటమ్మా, ఈ పిల్లవాడిని పెంచడానికి ఎవరైనా దాదిని తీసుకురమ్మంటారా? హెబ్రీలో బిడ్డ అంటున్నారు కదా, ఈ పిల్లవాడిని తీసుకురావడానికి ఎవరైనా దాదిని తీసుకురమ్మంటారంటే ఇంకా ఫరో కుమార్తెకి ఇంకొక ఆలోచించుకునే సమయం లేదండి. అక్కడ పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆ పిల్లోని చూసుకునేటట్టు తల్లి కావాలి. అప్పుడు ఫరో కుమార్తె సరే పిలుచుకురండి అని చెప్పింది. తర్వాత జరిగింది ఏంటో చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నానను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి వాని కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఫరో కుమార్తె ఆ పిల్లోని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న రైట్ టైంలోనే మిరియాము రావడం. మిరియాము వచ్చి, హెబ్రీలు కుమారుడు కదా, ఇతన్ని పెంచడానికి ఒక దాదిని తీసుకొని రమ్మంటారా హెబ్రీల్లో అని అడగడం. అప్పుడు ఫరో కుమార్తె సరే వెళ్ళని చెప్పడం. మిరియాము ఎవరు తీసుకొచ్చిందండి? మోషే తల్లిని, తమ తల్లిని తీసుకొని రాగానే నేను అనుకుంటాను, మోషే తల్లి కన్నీళ్లతో, కృతజ్ఞతతో, కన్నీళ్ళు జలజల రాలుతూ, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా, నా కుమారుడు నా నుండి చేజారిపోయే పరిస్థితి వచ్చింది అని అనుకున్నాను నాయనా, తిరిగి మరలా నా కుమారుడు నా చేతిలోనికి నువ్వు ఇవ్వబోతున్నావు ప్రభువా అని మోషే తల్లిన యోకెబేతు దేవుని ఖచ్చితంగా మొరపెట్టి ఉండింది. ఫరో కుమార్తె ఆ పిల్లోడిని, మోషేను తీసుకొని ఏమంటుందో తెలుసా అండి? ఓ అమ్మా, ఈ పిల్లవాడిని, ఈ పసిబిడ్డను నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను ప్రతి నెల. ఎంత అద్భుతమైన దేవుడండి. అసలు మోషే పేదరికమైన పరిస్థితిలో జన్మించాడు, భయంకరమైన పరిస్థితుల్లో జన్మించాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జన్మించాడు. కానీ దేవుడండి మోషేని ఇప్పుడు జీతముతో, అనగా ప్రతి నెల ఫరో కుమార్తె నుండి ఒక జీతం వస్తుంది. ఆ వచ్చిన డబ్బులతో చక్కగా తల్లి మోషేను పెంచబోతుంది. ఇది నా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. పోతున్న తన బిడ్డను మరలా దేవుడు ఏం చేశాడో తెలుసండి? మోషే తల్లి చేతుల్లోనికి పంపించాడు. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి.
మీ బిడ్డలు చేజారిపోబోతున్నారా? మీ బిడ్డలు మీ మాట వినట్లేదా? మీ బిడ్డలు ఆల్రెడీ మీ చేయి జారిపోయే పరిస్థితి వచ్చిందా? ఎవరికి వినట్లేదా? లోకల్లో కలిసిపోయారా? లోకపు అలవాట్లు కలిగి ఉన్నారా? మీ భర్త చేయి జారిపోయాడా? లోకంలో కలిసిపోయాడా? లోకపు అలవాట్లు కలిగి ఉన్నారా? అయినా మీరు బాధపడకండి, ప్రభువుకు ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో మా బిడ్డలు మా చేయి జారిపోయారు నాయన, మా మాట వినట్లేదు నాయన, వారి భవిష్యత్తు ఏమైపోతుందో ఆందోళనతో ఉన్నాము నాయన. మా బిడ్డలు మా చేతిలో నుండి చేయి జారిపోయిన మా బిడ్డలను మరలా మా చేతిలోనికి తీసుకురా ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే, చేజారిపోయిన మీ బిడ్డలను, చేజారిపోయిన మీ భర్తను, చేజారిపోయిన మీ కుటుంబాన్ని మరలా మీ చేతుల్లోనికి తీసుకురాగలిగిన దేవుడు ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీకు తెలియజేస్తున్నాను. మరి యోకెబేతు వలె మీరు ప్రార్థన చేస్తారా? యోకెబేతు వలె మీరు దేవుని పట్ల నమ్మకం కలిగి ప్రార్థన చేస్తారా? అలా మీరు ప్రార్థన చేసేవారిగా మీరున్నట్లయితే నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్ర. జారిపోయిన పరిస్థితులను మరలా మీరు ఎలా చేతుల్లోనికి అయా తీసుకొని వచ్చే దేవుడవో ఈరోజు మోషే జీవిత చరిత్ర ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మోషే తల్లి అని యోకెబెతు తన కుమారుడు జారిపోయే పరిస్థితి వచ్చింది నాయనా అని నీకు మొరపెట్టినప్పుడు నాయన, మరలా మోషేను తల్లి ఒడిలోనికి, తల్లి చేతిలోనికి ఎలా చేర్చావు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత అద్భుతకరమైన దేవుడవు నాయన. అలా మరలా మోషేను మరలా తమ తల్లి చేతిలోనికి పెట్టడానికి మీరు మిరియామును వాడుకున్నారు, ఫరో కుమార్తెను వాడుకున్నారు. అయా ప్రవ్వా, ఏటిని మీరు వాడుకున్నారు నాయన. ఈ పరిస్థితులను మీరు వాడుకొని అయా మోషేను మరలా తల్లి ఒడిలో చేర్చారు. తల్లి ఒడిలో బిడ్డ ఉండడమే ఎంత క్షేమమో, మీ ఒడిలో మేము ఉండడమే అంతే క్షేమము నాయన. సైతాను చేతుల్లోకి వెళితే అయా నాయన జీవితాలు నాశనం అయిపోతాయి. లోకంలోనికి వెళితే జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రభువా, మీ ఒడిలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి మీరే సహాయం చేయమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వారి బిడలు చేజారిపోయారని ఏడుస్తున్నారో తల్లులు, ఈరోజు ఈ వాక్యం వారికి వినిపించినందుకు వందనాలు. చేజారిపోయిన వారి బిడలను మరలా ఆ తల్లుల చేతుల్లోనికి పెట్టండి నేను. కుమారుడు ఒకవేళ చేజారిపోతే ఆ కుమారుడిని మరలా తల్లి వద్దకు చేర్చండి నేను. కుమార్తె కుటుంబము నాయన, కుమార్తె నాయన మాట వినకుండా చేజారిపోయే పరిస్థితి ఏర్పడితే మరలా కుమార్తెను తల్లి చేతిలోనికి, తండ్రి చేతిలోనికి మీరే పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని కట్టేది మీరు నాయన, కుటుంబాన్ని విడగొట్టేది సైతాను నాయన. సైతానుకు నాయన కుటుంబంలో ప్రవేశము ఉండకుండా, సైతాను ఆ కుటుంబంలో నాయన వాడు ఆలోచనలు పనిచేయకూడనట్లు ఆ కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన కంచెను అయా వేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరముగా చేసినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని మీరు విన్నారు కదండి. ఇలాంటి వాక్యాలు ప్రతిరోజు ఇదే సమయంలో ఇదే ఛానల్లో మీకు ప్రసారం అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు చూడండి, ఆత్మీయంగా బలపడండి, అనేక మందికి తెలియచేయండి. ఈ సేవకుడికి, ఈ టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలి అని ఆశించినట్లయితే టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అదే నెంబరు మా వాట్సాప్, అదే నెంబరు మా ఫోన్పే, అదే నెంబరు మా గూగుల్ పే. తెలియజేసినట్లయితే మీరు ఎలా సహాయపడగలుగుతారో మేము మీకు తెలియజేస్తాం. తద్వారా మీరు ఏం చేయగలుగుతున్నారు అని అంటే, ఈ వాక్యాలను క్రమంగా ప్రతిరోజు ప్రసారమయ్యేటట్లుగా మీరు సహాయం చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు ప్రోత్సహిస్తారనేటటువంటి నమ్మకం, దేవుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే టీవీలో నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ సేవకుడితో వాక్యాన్ని అందించాలని, వాక్యం చెప్పించుకోవాలని మీకు ఆశించినట్లయితే కాల్ చేయండి. మేము ఏ రోజు ఏ సమయంలో రాగలమో మీకు తెలియజేస్తాం. తద్వారా దేవుడు మీ కుటుంబాల్లో శాంతి, సమాధానాలు, సమృద్ధి, ఆశీర్వాదాలు మీకు దయచేయాలని మనసారిగా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. మరల రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందామండి. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.
మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.